మనమైతే ఇప్పుడు చింతలపల్లి సంతకైతే వెళ్తున్నాం. సంత వచ్చి ఇంకా మనకి 3 కిలోమీటర్లు వస్తుందంటండి చింతలపల్లి. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చింతలపల్లి సంత. సంత అయితే చూపిస్తాను చూడండి. మనం ట్రైపాడ్ అనుకున్నాం కదా, ట్రైపాడ్ అయితే దొరికిస్తుందండి. ఆయన దగ్గరే ఉంది, పక్కనే ఆయన వేరే వాళ్ళు ఎవరో చెప్పడంతో తీసాడంట. తీస్తే మనకి ట్రైపాడ్ అయితే ఇచ్చాడనమాట. బుధవారం జరుగుతుంది ఈ సంత. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే చింతలపల్లి సంతకైతే వెళ్తున్నామండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చింతలపల్లి సంత. చింతలపల్లి సంత చూపిస్తాను చూడండి. ఇదిగోండి చింతలపల్లి. రాజులు 7 కిలోమీటర్లలో, చింతలపల్లి 1 కిలోమీటరు, తాటిపాక 7 కిలోమీటర్లు, కేసినపల్లి 6 కిలోమీటర్లు. ఇప్పుడు మనైతే చింతలపల్లి సంతకైతే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే మనం చింతలపల్లి ఊరండి ఇది. ఇది చింతలపల్లి ఊరండి ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చింతలపల్లి. మనం ఇప్పుడైతే చింతలపల్లి సంతకైతే వెళ్తున్నాం. మీకు చింతలపల్లి సంత అయితే చూపిస్తాను చూడండి. ఇంకా సంతలన్నీ చూపిస్తారండి, మొత్తం అన్ని ఎక్కడ ఏంటి అనేది అన్ని కూడా చూపిస్తాను. అలాగే మీకు కేసినపల్లి బీచ్ కూడా చూపిస్తాను. కేసినపల్లి బీచ్ కూడా చూడండి. కేసినపల్లి బీచ్ సెపరేట్ గా వీడియో పెడతాను, అది కూడా చూడండి. ఇప్పుడైతే మనం చింతలపల్లి సంత అయితే చూస్తాం. ఇది చింతలపల్లి ఊరండి. సంత ఎక్కడ అనుకుంటా అండి. మనం ఇప్పుడైతే చింతలపల్లి సంతకైతే వచ్చామండి. చింతలపల్లి సంత చూపిస్తాను. చిన్న సంత అండి ఇది. పల్లెటూరు మాట అది, చిన్న పల్లెటూరు సంత అయితే చూడండి. ఇప్పుడు మన చింతలపల్లి సంత అయితే ఆంధ్రప్రదేశ్లోని రాజుల మండలం చింతలపల్లి పంచాయతీ చింతలపల్లి అండి. ఇది బుధవారం జరుగుతుందండి. వారపు సంత ఇది. బుధవారం జరుగుతుంది సంత. వారపు సంత బుధవారం మధ్యాహ్నం నుంచి జరుగుతుందండి సంత. యూట్యూబ్లో తమ్ముడు అలాగే తమ్ముడు మాసం రేటు ఎంతమ్మా? 700. యూట్యూబ్ తమ్ముడు ఏట మాసం ఎంతమ్మా? కిలో 700. బాబాయ్ ఎలాగా రేట్లు ఇవి? ఈ ప్యాకెట్ 10 రూపాయలు. చెకోడీలు జంతువులు ఈ 15 రూపాయలు. ఎన్ని ఉంటాయి? 10 12 ఉంటాయి. 15 రూపాయలు. ఈ చెకోడీలు లూజు ఎన్ని కావాలి దాన్ని కడతా. ఈ పులుకులు 1 2 రూపాయలు. ఈ మిర్చిరి ఎంత కావాలి దాన్ని కడతా. ఓకే. రాజులండి. ఈ సంత కేసినపల్లి సంత అయితే బాగుందండి. చిన్న సంత అన్నమాట, చిన్న విలేజ్, చిన్న సంత. కానీ సంత అయితే బాగుంది చూడండి. తగ్గిపోయిందే. హాయ్ బాబాయ్. హాయ్ హాయ్.
బాబాయ్ ఖరీదా పడతాను బాబా సత్యశాప్ కాబట్టి అడిగాను ఎంత బాబాయ్ సేపది ఎంతకి ఎంత బాబాయ్ అది 400 400. తమ్ముడు ఎంత చేప ఎంత కొన్నావు అది శిలావతి కదా చెరువు చేప ఎన్ని కేజీలు ఉంటది అది ఎన్ని కేజీలు ఉంటదా 2 కేజీలు ఉంటది 400. కేజీల లెక్క అయితే 300 వస్తుంది అంటే చేప 3 కేజీలు ఉంటది. ఎంత ఉండదు చేప ఎంతమ్మా ఎంతమ్మా 300? 2 పట్టదండి. ఒకసారి రేట్లు చెప్పమ్మా. ఏంటి గోదావరి అయినా మొత్తం అన్ని గోదావరి. ఒకసారి చెప్పమ్మా అయిపోతేటప్పుడు. ఏంటమ్మా చేపలు ఇవి? తుళ్ళు చేపలు ఎంతమ్మ ఇవి? ఒకటి 500. మొత్తం ఇవన్నీ 500? ఇవి 3 ఇవి 3,800. ఈ 3,800 అమ్మా. 3,800. ఈ 4 అమ్మా అయ్యి 3 ఎంత? 700 అలాగా. ఈ అమ్మాయి 2 ఈ సొరలమ్మా 500. పొయ్యింగమ్మా ఈ పచ్చిరేలు రాసి 100. రేటు పేరంలో తీయాలి. అమ్మది 100 రూపాయలు. ఒకసారి రేటు చెప్పండి. డబ్బు నడితే రేటు చెప్పచ్చు. డబ్బులాగేమో ఐదు అడిగినారు పేదలు. మనం ఏం చేస్తాం దానికి? మేము మాత్రం వ్యాపారం చేస్తాం. ఎందుకంటే మరి రేట్లు అడుగుతుంది. 5 గంటకి అడుగుతున్నారు. 100 రూపాయలు చేప 50 అడుగుతున్నారు. ఇవి ఒకసారి చెప్పన్నా. ఈ బొచ్చి ఎంత? బొచ్చి సెలవతి కదా ఎంత? ఇది పెద్దది ఇది సెలవతినా? ఎన్ని కేజీలు ఉంటుందండి ఇది? 4 కేజీలు ఉంటుంది. 600. ఇవన్నా ఈ బొచ్చి ఈ సెలవతిలేనా ఇవన్నీ? అన్ని సెలవతిలే. ఇయమ్మా ఇయన్నా అన్న ఇయన్నా ఒకటి 120. కడకంపిది కదండి యూట్యూబ్ లోకే. ఒకసారి ఈ ఏంటమ్మా చేపలు ఇవి? గోదావరి చేపలే కదా అన్ని గోదావరి. ఒకసారి చెప్పమ్మా. ఒకసారి ఇది రేట్ ఎంతమ్మా? ఇది కొయ్యంగా 400 అమ్మ. ఇది ఇదమ్మా ఇది 500. ఇదమ్మా ఇది ఈ పెద్ద చేప ఎంతమ్మా? 1000 రూపాయలు. ఎంత ఉంటుందమ్మా బరువు? ఇది 2 కేజీలు వస్తుంది. 800. ఎలాగమ్మా ఈ మాసం? బాలేరు 240. పారనమ్మా 180. వచ్చింది అప్పుడు. అది ఎంత కేసు అవుతుంది? 250 కేసు.
ఆ కింద 70 రూపాయలు తమ్ముడు అయ్యి 71 జత 150 వేసావు అది 2 సెట్ తమ్ముడు ఒక్కసారి రేట్ చెప్పు తమ్ముడు ఎలా తమ్ముడు ఇది ఒకటి 100 వేస్తున్నా అయ్యి ఇది 80కి వేస్తాను 80 అది ఇది 150 తమ్ముడు ఇవి ఇదైతే ఒకటి 150 200కి వేస్తాను 300కి వేస్తాను బొచ్చిది అది వచ్చి 300కి వేస్తా ఓకే చెప్పండి సార్ అది 500 అండి ఇది ఎంత ఇది ఇది ఏంటనే ఇది బొచ్చా 400 అనే ఇది ఎన్ని కేజీలు ఉంటది అన్న ఇది 3 కేజీలు ఉంటది ఇది అన్నయ్య ఎంత 150 ఇవి 100 ఉందా ఇవి అన్నయ్య 150 ఇవి పెద్దది ఏంటంటే శిలవతి 500 ఇది ఎన్ని కేజీలు ఉంటుంది అన్నయ్య 3 కేజీలు ఓకే ఫోటోలు తీస్తున్నారు ఓనర్ గారు లేనప్పుడు తీస్తున్నారు యూట్యూబ్ లో పెట్టాడు నేను లేకనిగా తీసేసాను చూసారు కదా సంత ఇది చింతలపల్లి సంత చాలా చిన్న సంత అండి కానీ సంత అయితే చాలా బాగుంది చూడండి అందరూ కూడా ఎలాగమ్మాయి 50 రూపాయలా ఈ 150 రూపాయలు ఇవి 500 రూపాయలే ఎక్కడది ఎక్కడ నాగుల్లంక నాగుల్లంక సంతకాడ తీశారు ఇంటికాడ చేస్తారు ఇప్పుడు తీస్తాను అది ఎప్పుడు తీను ఎప్పుడు చేస్తారు ఇది శనివారం చేస్తారా ఇంటికాడ ఒకసారి చేస్తాను తమ్ముడు ఎలాగా కొత్తిమీర ఎలాగా పుదీనా ఇది గోంగూర ఈ తోటకూర 20 ఆనపకాయ టమాటా కిలో 30 ములక్కాడ అరటికాయ మామిడికాయ 10 రూపాయలు బెండకాయలు కిలో 40 కాకరకాయ బాబా కిలో చిలకడ దుంపలు దొండకాయలు చిక్కుడుకాయలు మీరు చెప్పండి చిక్కుడుకాయ 80 అది క్యారెట్ అండి 35 అండి బీట్రూట్ అండి పచ్చికాయలు అండి 35 ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు 25 వంకాయలండి 30 అండి బీరకాయ అండి బీరకాయ బెండకాయ అండి 45 క్యాప్సికమ్ అండి టమాటాలు చెప్పారు కదా ఎంతండి 30 ఓకే చూసారు కదా చింతలపల్లి సంత ఇది ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజుల మండలం అండి ఈ చింతలపల్లి పంచాయతీ చింతలపల్లి అండి ఇది చింతలపల్లి సంత అండి సంత అయితే చాలా బాగుందండి ఇది సంత అయితే చాలా ఎక్సలెంట్ చిన్న సంత విలేజ్ సంత చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది
జలాబీ వేస్తున్నాడు బాబా. బాబా జలాబీ ఎలాగా కేజీది? కేజీ 160 రూపాయల జిలాబీ. బాబాయ్ హల్వా ఎలాగేది? పీస్ 10 రూపాయలండి. ఇది ప్యాకెట్లు అండి, ఈ ప్యాకెట్ ఒకటి 20 అండి. కాజా ఎలా బాబు ఇది? ఒకటి 10 రూపాయలు కాజా. పొకోడి ఎలాగండి? ఇది పొకోడి ఎంత? పావు కిలో 50 రూపాయలు. ఇది పావు కేజీ 50. ఓకే. ఈ సంతల్లో అండి ఈ పప్పులు ఇవన్నీ కూడా ఎన్ని షాపులు వచ్చినా ఏమి వచ్చినా కానండి ఈ సంతల్లో అనేది పప్పులు ఇవన్నీ కూడా సంతల్లో కట్టించుకోవడం మనకి చిన్నతనం నుంచి పూర్వీకుల నుంచి కూడా ఆనవాయితీ అండి. ఈ సంతల్లోని పప్పులన్నీ కూడా వెళ్తాయండి. అప్పటికప్పుడు తయారు చేసిన అన్ని కూడా జిలాబీ అప్పటికప్పుడు వేస్తారు. ఇది ఇక్కడ ఫ్రెష్ గా ఉంటాయి అన్ని సంతల్లో కూడా అన్ని చాలా ఫ్రెష్ గా ఉంటాయండి. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు తయారు చేస్తారు. ఏంటి ఏమి లేకుండా చేశారు? అన్ని ఐటమ్స్ అయిపోయినాయి. పెద్ద చెట్టు అండి. అవునండి. 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 కానీ ఈ వేడివేడిగా ఎక్కడే ఇక్కడ సంతల్లో తయారు చేసినవి బాగుంటాయండి. అవునండి. అవునండి. ఎవరు లేరండి. అవునండి. మీరు పొయ్యి పెట్టి చేస్తారండి? పొయ్యిలు పెట్టి పుల్లలు పెట్టి తయారు చేస్తారు. ఇప్పుడు అన్ని గ్యాస్లే. పట్టణాలకూడదు. అవునండి. ఇప్పుడు తయారు చేసేది ఏంటంటే అది దేనికి? పొకోడీలండి. వరాల గారి పొకోడి అంటారండి. వరాల గారి పొకోడి అంటే ఫేమస్ అండి. అంతే పూర్వం పెట్టి వాళ్ళందరికీ కూడా ఫేమస్. ఇంకా అలా నడిపేయండి. ఇంకా వాళ్ళ పొకోడి కోసం ఎంత దూరం నుంచి అయినా వస్తారు. ఇంకా అలవాటు పడిపోయిందంటే టేస్ట్. మీ నాన్నగారండి? దాన్ని కడాల సంత పెట్టానండి. చూసారా? మునుగుపల్లి వచ్చానండి. మునుగుపల్లి నుంచి పొనమంట కాడ నుంచి వెళ్ళాలండి. ఓకే. అడిగితే ఉంటదండి. మీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా బాగా ఫేమస్ అండి. ఇక్కడికే వస్తారు. వాళ్ళకి ఇంకా టేస్ట్ అనేది పడాలి. సంతకు వచ్చి కొనుక్కోకపోతే వాళ్ళకి ఏదోలా ఉంటది.
కాడ రేపు పడేయండి, వస్తానండి. అది ఎన్ని గంటలకు రావాలండి? సరే. వరాల గారు పొగడి అంటే ఇది చాలా బాగుంది. పొగడి ఇటు కూడా చాలా బాగుంది. ఆయన చాలా ఎక్సలెంట్ గా అయితే వేస్తున్నాడు పొగడి. చూడండి. అవునండి, ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళి తెచ్చానండి. అది కూరగాయలు కొట్టు ఆయన ఉన్నాడు కదండి అక్కడ, ఆయన అడిగితే ఆయన ఇచ్చారండి. కడల సంతలో కూరగాయలు కొట్టుంది కదండి, ఆయన అడిగితే ఆయన ఇచ్చారండి నెంబరు. బాబాయ్ ఎలా బాబాయ్ మాసం కేజీ వచ్చి 700? ఓకే. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఈవేళ సంత అయిపోయింది. తీసాను సంత అయితే వాన తీసానండి. సంత అయితే చూడండి బాగుంటది. విలేజ్ సంతలు కదా, చాలా బాగుంటాయి. చిన్నగా ఉన్న సంతలో బాగుంటాయండి ఇక్కడ. ఇప్పుడైతే మనం మళ్ళీ రేపు వేరే సంతతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడు నాది సంతలోని ట్రైపాడ్ పోయిందని చెప్పాను కదా, అది జిలాబీ వేసి ఇక్కడ వదిలేసానని చెప్పాను కదా. అదైతే మనం వీడియో అయితే నేను సంతకాడికి వచ్చి ఫోన్ చేశానండి. అక్కడ కూరగాయల ఆయన దగ్గర అడ్రస్ తీసుకుని ఫోన్ చేశాను. ఆయన అయితే ఉందని, నా దగ్గరే ఉందమ్మా, అది చూసారు ఎవరో చూస్తే అప్పుడు నేను చూసి తీసుకున్నాను, నా దగ్గర ఉంది రమ్మన్నారు. ఇప్పుడైతే మనం ఆయన శ్రీని గారి ఇంటికి అయితే వచ్చాం. నేను ఎలాగే ఇంక సంతకి ఇలాగే రమ్మన్నారు కదా మీరు, ఇంకా పొద్దున లేచి బయలుదేరి వచ్చానమాట. మీకు అడ్రస్ నాకేమో తెలియదు, మీరు వాయిస్ మాట్లాడింది ఉంది నా దగ్గర. ఆ అడ్రస్ చెప్పారు కదా, ఈ కర్వాక దగ్గరికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లోని. అప్పుడు అక్కడికి వచ్చి అక్కడ అడిగాను అనమాట ఆయన్ని. ఆయన అడిగితే ఇంకా నాకు కేసినపల్లి అని తెలియదు, నాకు అడ్రస్ మీరు కేసినపల్లి అని చెప్పలేదు నాకు. కర్వాక దగ్గర 3 కిలోమీటర్లు అన్నారని పోలే కర్వాక దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అక్కడ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో అడుగుదాం ఎవరినొక్కరిని అనుకున్నాడు. ఈ లోకల్ ఆయనే చెప్పారు, అక్కడ అడ్రస్ అడిగారు కదా, ఆయనే చెప్పాడు అనమాట. నాకు అది లేకపోతే పని అవదు. అవునవునవును అవును. మర్చిపోయారని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది, స్టేషన్ బిల్ రావాలని చెప్పేసి దాని మీద మీరు వచ్చి పట్టుకెళ్తానికి బాగున్నది. థ్యాంక్స్ అండి బాబు, థ్యాంక్స్ అండి బాబు. ఇదే ట్రైపాడ్ అక్కడైతే వదిలేసానండి. ఇది శ్రీని గారి దగ్గర అయితే రమ్మన్నారు, తీసుకుని ట్రైపాడ్ అది అక్కడ వదిలేసాను. నేను ఆల్రెడీ ఫోటో ఉంది దాంట్లో, ఫోటో పెడితే బాగోదని పెట్టలేదు అనమాట వీడియోలో. ఇప్పుడు పెడతాను అనమాట. ఇది శ్రీని గారు ఫోన్ చేసినట్టే, శ్రీని గారు అక్కడికి వెళ్ళి కూరగాయల కొట్టుడికి వెళ్ళి ఫోన్ చేసినట్టే శ్రీని గారు నా దగ్గర ఉంది తీసేనండి అని చెప్పారు. హ్యాపీ అనిపించింది. మనకి ఇది లేకపోతే నడదన్నమాట. ఇది ట్రైపాడ్ అది అక్కడ వదిలేసాను. నేను ఆల్రెడీ ఫోటో ఉంది దాంట్లో, ఫోటో పెడితే బాగోదని పెట్టలేదు అనమాట వీడియోలో. ఇప్పుడు పెడతాను అనమాట. ఇది శ్రీని గారు ఫోన్ చేసినట్టే, శ్రీని గారు అక్కడికి వెళ్ళి కూరగాయల కొట్టుడికి వెళ్ళి ఫోన్ చేసినట్టే శ్రీని గారు నా దగ్గర ఉంది తీసేనండి అని చెప్పారు. హ్యాపీ. ఇప్పుడు మన చింతలపల్లి సంత అయితే ఆంధ్రప్రదేశ్లోని రాజుల మండలం చింతలపల్లి పంచాయతీ చింతలపల్లి అండి. ఇది బుధవారం జరుగుతుందండి. వారపు సంత ఇది. బుధవారం జరుగుతుంది సంత. బుధవారం జరుగుతుంది ఈ సంత, వారపు సంత. బుధవారం మధ్యాహ్నం నుంచి జరుగుతుంది.